శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడు మోషతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలేను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి, మోషే భక్తుడు దేవుని పిలుపు విన్నప్పుడు దేవునితో మాట్లాడుతూ, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను పంపించింది అని దేవుని పేరు ఏంటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అడుగుతున్నప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నేను యెహోవా దేవుడును అని చెప్పట్లేదు. ఎందుకు? ఆనాడు యెహోవా దేవుడు డైరెక్ట్గా పరిచయం చేసుకోలేదు. తన భక్తుల రూపంలోనే ఆయన పరిచయం చేసుకున్నాడు. మీ ఇంటికి నా కుమారుడు వచ్చాడు అనుకోండి, బాబు ఎవరో త్వరగా మీరు గుర్తుపట్టలేదు. ఆ బాబు తన పేరు చెప్పినా గుర్తుపట్టలేరు. ఎందుకు? అదే బాబు నేను యేసుపాదం గారి కుమారునండి అని చెప్తే అది కూడా గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే యేసుపాదం అన్నటువంటి వారు అందరికి తెలుసు కాబట్టి, ఓ యేసుపాదం కొడుకువా అని గుర్తుపడతారు. అదే రీతిగానే దేవాది దేవుడు అబ్రహాము ద్వారా లోకానికి పరిచయం అవుతూ, నేను యెహోవా దేవుడను, సర్వశక్తిగల దేవుడను అని చెప్పకుండా నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడుతున్నాడు. దేవునికి చిరునామాగా మారాడు అబ్రహాము. అంటే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వాని ద్వారా తనకు తానుగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించారా? అబ్రహాము జనులకు తండ్రి. అబ్రహామును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు నిన్ను బట్టి కూడా ఆయన సంతోషించాలంటే ఒంటరిగా ఉన్న నీ బ్రతుకు దేవుని పిలుపుకు లోబడి దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నిన్ను కూడా జనములకు తండ్రిగా చేయగలుగుతాడు. అంతేకాదు ఆయన స్నేహితుడిగా లోకమంతటికి నిన్ను పరిచయం చేస్తాడు. ప్రియులారా, నీ ద్వారా తన యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చూసుకోవాలనేటువంటి ఆశ ఆయన పడుతూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. నీ ఒంటరి జీవితం దేవుడు సంధించడానికి నియమింపబడినటువంటి ప్రత్యేక సమయం ఏదైనా ఉంది అంటే అది ఈ సమయంలోనే. ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించు, దేవునితో కలిసి నడువు. అప్పుడే లోకానికి నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా పరిచయం చేస్తాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి వస్తూ అబ్రహాము గారికి ఎంత లోతుగా పరిచయం చేసుకుంటూ మీ ఘనమైన నామానికి తండ్రి ఈ లోకానికి సమర్పించుకున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ప్రభువా నీ నామానికి లోబడి ప్రభువా నిన్ను పరిచయం చేసే వ్యక్తులుగా మార్చుకోండి. అట్టి కృప చూపించండి. ఇందు నిమిత్తమే మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.